వినియోగించుకొని మనకు కావాల్సిన వ్యక్తుల్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ సహకరించాలని. విశాఖలోని పౌర గ్రంథాలయంలో వైఎస్ఆర్సీపీ ఈగల్ సెల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ఈగల్ సెల్ ప్రతినిధి పాక సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు పాలనా తీరుపై విమర్శలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగమా రెడ్ బుక్ రాజ్యాంగమా అంటూ వ్యాఖ్యానించారు. సమావేశంలో ఈగల్ సెల్ సభ్యులు పాల్గొన్నారు. ఏ విధంగా బాగుంటుంది, కార్మికులకు ఏ విధంగా బాగుంటుంది, కార్యకర్త పెట్టుకుని పిఎస్సీ మెంబర్గా పెట్టుకుని కొన్ని సలహాలు తీసుకుని విద్యార్థులకు ఏ విధంగా బాగుంటుంది, కార్మికులకు ఏ విధంగా బాగుంటుంది, కార్యకర్తలు ఏ విధంగా బాగుంటుంది, మహిళలకు ఏ విధంగా బాగుంటుంది, మన పరిశ్రమలు ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది, పరిశ్రమల ఎవరికి ఉపయోగము అన్ని కులంకాషంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబోయే రోజుల్లో మన అధికారం కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ప్రతి పార్టీని కూడా కలుపుకుని మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారు కాబట్టి వారిని బలపరచడానికి అలాగే ఏ పార్టీ అయినా లీగల్ సెల్ చాలా అవసరం. ఏదైనా ఎంత కేసు అయినా మా న్యాయవాదులే దాన్ని పరిష్కరించగలరు. అందుకే ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ సెల్ పక్కన పెట్టుకుని జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ లీగల్ సెల్ని చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వారిని ముందుకెళ్తాకి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. అదే తరుణంలో మా అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలను మాకు అభ్యర్థున్నారు. 2 సంవత్సరాలు అయిన అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా దాన్ని ఊసే అర్థం లేదు. దాని గురించి మాట్లాడవలసిందిగా.